ఏది ముఖ్యం? జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక. బాల్యంలో చదువు, యవ్వనంలో ఉద్యోగం, వివాహం, పిల్లలు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం. ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి. ఏ వయసుకా ముచ్చటన్నట్టు జరిగితేనే నెల్లేరు మీద బండి నడకల జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అయితే కాలాన్ని బట్టి ఈ ప్రాధాన్యం క్రమం మారుతుంది. ఒకప్పుడు నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు. సందేశాలకు సమాధానాలిచ్చి ఆ తర్వాత తమ పనులు చేసుకుంటున్నారు. ఒక్కోసారి చెయ్యాల్సిన పనులు కళ్ల ముందు కొండలా కనబడి భయపెడతాయి. ముందుగా ఏది చెయ్యాలో తెలియక గందరగోళంలోకి నెడతాయి. అత్యవసరమైనవి, అనవసరమైనవి, కాస్త నెమ్మదిగా చేయగలిగినవి, ఇలా వాటిని విభజించుకుని అదే క్రమంలో చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది. కురుక్షేత్రానికి ముందు సాయం అడుగుతూ కృష్ణుణ్ణి కలిశాడు అర్జునుడు. ఆయుధాలు పట్టి యుద్ధం చేసే వేలాది మంది ఒక పక్షం, ఆయుధం పట్టకుండా ఒకే చోట కూర్చునే నేనొక్కనే ఒక పక్షం. ఏది కావాలో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు. దేనికి ప్రాధాన్యమివ్వాలో తెలిసిన అర్జునుడు తోడునే ఎంచుకున్నాడు. మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయంలో శ్రీకృష్ణుడెంత కీలక పాత్రదారో ఆ తరువాత కాని దుర్యోధనుడికి అర్థం కాలేదు. సైన్యాన్ని కాకుండా కృష్ణుణ్ణి ఎంచుకుని అర్జునుడు పిచ్చి పని చేశాడని మొదట్లో సంబరపడిన రారాజు తరువాత పశ్చాత్తాపడిన ప్రయోజనమేముంది? ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది ఈ గాథ. ప్రాధాన్యాల గురించి ప్రముఖులెలా ఆలోచిస్తారో తెలిస్తే మనము మారతాం. అలాంటిదే జార్జ్ బెర్నర్డ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన. ఆయన ఒకసారి పార్టీకి వెళ్లారు. అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చుని చూస్తున్నారు. ఒంటరిగా ఉన్న షా దగ్గరకు ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది. దానికాయన తిరస్కరించి రాయబోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నా అని బదులిచ్చారు. దానికేముంది, నాట్యం చేస్తూ కూడా ఆలోచించొచ్చు అని చెయ్యందించిందా మహిళ. అప్పటికీ ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించడం తెలీదా అని ఎగతాళి చేసింది. అది నాకు తెలుసు. నిజానికి రాయడం కన్నా నాట్యం అంటేనే ఎక్కువ ఇష్టం. నాట్యంలో ఆనందం, మత్తు ఉన్నాయి. రాయడంలో అవి లేవు. కానీ కీర్తి, అన్నింటికన్నా సంతృప్తి ఉంది. నా ప్రాధాన్యాలేంటో నాకు బాగా తెలుసు. తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నర్డ్ షా. ఆ మహిళ మారు మాట్లాడలేదు. బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలను వదిలేయాలి. దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేదేంటో తెలుసుకోవాలి. దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విజయం మన వెన్నంటి వస్తుంది.